DPR is also ready for the phase 1 and we will be immediately starting. As I was talking about the Gandhi Sarovar, what is the relevance of the Gandhi Sarovar? చాలా మంది అడుగుతారు ఈ గాంధీ సరోవర్ ఇక్కడనే ఎందుకు ఉండాలి, ఇలానే ఎందుకు ఉండాలి, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. చాలా మందికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి ఒకసారి అది కూడా మనం తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ 1948లో ఎప్పుడైతే ఇతన్ని కాల్చి చంపబడినారో, మహాత్మా గాంధీ గారి యొక్క యాషెస్ 1948లో సుమారుగా 12 నదులకు పంపించారు. 12 నదులే కాకుండా కన్యాకుమారిలో 2 సముద్రాలు కలిసే చోటికి కూడా పంపించారు. అక్కడ కలిపారు. ఇక్కడ మూసా అండ్ ఈసా 2 రివర్స్ కలుస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక సంగమం, అంటే సంగమాలని టార్గెట్ చేయటం జరిగింది. ఇక్కడ ఒక సంగమం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారి యొక్క యాషెస్ కూడా కలిపారు. అందుకనే అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడే గవర్నమెంట్ ల్యాండ్ దీనికి ఇచ్చి సుమారుగా 66 ఎకరాల భూమిని ఇచ్చి ఇక్కడ బాపు ఘాట్ అనేది పెట్టడం జరిగింది. బాపు ఘాట్ ఇక్కడ మీరు బొమ్మ చూస్తే గాంధీ గారు ఉన్నారు. మనం 30th జనవరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వెళ్ళి వారికి మన నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఇక్కడ ఇది మ్యూజియం కూడా ఉంది. కానీ దీన్ని ఇలానే వదిలేస్తే గాంధీయిజంని ఎలా మనం ప్రమోట్ చేస్తాం? మనకు ఆల్రెడీ హిస్టారికల్గా ఈ ప్లేస్ ఉంది. ఇక్కడ మూసా రివర్ అండ్ ఈసా రివర్ వచ్చి ఇక్కడ కలుస్తూ ఉన్నాయి. దీన్ని ఒక స్టడీ ఏరియా గాంధీయన్ ఫిలాసఫీ మీద డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు సీఎం గారు దాని మీద మనకి చాలా ఐడియాస్ ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే వర్కౌట్ చేయటం జరిగింది. దాంట్లో ప్రముఖంగా ఈ టవర్లో అన్ని కూడా గాంధీకి సంబంధించి క్రింద మ్యూజియం ఉంటుంది. ఇఫ్ యు సీ స్టాచ్యూ ఆఫ్ పీస్, గాంధీ గారు ఉంటారు. హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హబ్ అండ్ రీసెర్చ్ ఉంటుంది. నాలెడ్జ్ హబ్ అంటే రీసెర్చ్ కూడా అవుతుంది. గాంధీ మీద ఎంతో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, మనకు తెలుసు. చాలా చోట్ల పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్ ఉంటాయి, అంటే పబ్లిక్ స్టూడెంట్స్ యూత్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళడానికి పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్ ఉంటాయి. మెడిటేషన్ అండ్ వెల్నెస్ విలేజ్ ఉంటుంది. మెడిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్కి ఇక్కడ అవి కూడా క్రియేట్ చేయడం, అట్లాగే ఒక మ్యూజియం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎలా వస్తాయి అంటే దీంట్లో ఈ రకంగా గాంధీ మ్యూజియం వస్తుంది. వ్యూయింగ్ ప్లాట్ఫామ్స్ పైకి మనం ఎక్కినట్లయితే మొత్తం సిటీ కనబడుతుంది, వ్యూయింగ్ ఉంటుంది, గాంధీ ఉంటారు. ఈ పైన వెళ్ళిన చోట ఇక్కడ నుంచి మనం గాంధీ గారితో ఫొటోస్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఎవరైనా కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్స్ అందులో చేయాలంటే గాంధీకి సంబంధించి ఆర్ట్స్, పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఎట్సెట్రా. అండ్ రీసెర్చ్ సెంటర్. ఇదే కాకుండా బేసిక్గా ఇప్పుడు మనకు లిటరరీ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి, బుక్ ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడో అవుతూ ఉంటాయి. ఎక్కడో ఓపెన్ స్పేస్లో పెద్ద గుడారం లాంటిది వేసేసి మనం చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఆ స్పేసెస్ క్రియేట్ అయితే ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అవుతుంది. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఇది సుమారుగా 200 ఎకరాలలో ఈ గాంధీ సరోవర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వీడియో ప్లీజ్. సౌండ్ తగ్గి. ఇక్కడ చూసినట్లయితే మూసా ఈసా రివర్ వస్తుంది. ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ కారిడార్, సారీ, ఇది సుమారుగా 100 మీటర్స్ ఉంటుంది. గాంధీ గారి విగ్రహం దానికి ప్రపోర్షనేట్గా సుమారుగా 123 ఫీట్లు ఉంటుంది. సో దాని ప్రకారం ఇది చేయటం జరుగుతుంది. సో ఆల్రెడీ దీని డీటెయిలింగ్ కూడా అయిపోయింది. ప్రతి ఫ్లోర్లో ఏమొస్తుంది, ప్రతి లెవెల్లో ఏమొస్తుంది కూడా తీసుకోవటం జరిగింది. సో నెక్స్ట్ వస్తే డీకంజెస్టింగ్ హైదరాబాద్లో
మనం హైదరాబాద్ గుండా వెళ్ళాలంటే లోపల నుండి ఉన్నటువంటి రోడ్లలో వెళ్ళాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో మరి ఆల్టర్నేట్ సో మెనీ రోడ్స్ ఆల్రెడీ మనం ప్లాన్ చేసాం, హెచ్ఎండిఏ నుంచి కానీ జిహెచ్ఎంసి నుంచి కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకు రివర్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతా ఉంది. వెస్ట్ నుండి ఈస్ట్కి పోతున్నప్పుడు ఎన్ని చోట్లైనా మనము ర్యాంప్స్ తీసుకుంటే లోపలికి వెళ్లాల్సిన వాళ్ళు చాలా సులభంగా వెళ్తారు. ఒకవేళ వద్దు ఈ ట్రాఫిక్ని తప్పించాలి అని అనుకుంటే మనం గండిపేట నుంచి స్టార్ట్ అయ్యి ఒకవేళ గౌరెల్లి ఆర్ విజయవాడ హైవేకి వెళ్ళాలి అనుకుంటే మనము 91 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇటువైపు నుంచి అయితే 69 కిలోమీటర్లు, సుమారుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ ఒకవేళ గండిపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం కారిడార్ ఏదైతే ఇప్పుడు ప్రపోజ్ చేశామో కేవలం 43 కిలోమీటర్లలో 45 నిమిషాలలో వెళ్ళటానికి వీలవుతుంది. సో ఇది 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మన ట్రావెల్ టైం తగ్గిస్తుంది, రెండోది మన వెహికల్ ఏదైతే కన్జంప్షన్ చేస్తుందో డీజిల్ ఆర్ పెట్రోల్ అది చాలా తగ్గిపోతుంది, అంటే ఎకనామికల్గా వైబుల్ అవుతుంది. థర్డ్ది వచ్చేసి మనకు హైదరాబాద్ లోపల ఉన్న రోడ్లలో డీకంజెస్ట్ అవుతుంది, అంటే అక్కడ కూడా ప్రయాణం చేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం ఇచ్చినట్లు అవుతుంది.